మెగా డిఎస్సిలో ఉత్తమ టీచర్లుగా వేసింది 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా, 18 నెలల కాలం ఉన్న కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు మీడియా ద్వారాగా మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాము. వైద్యులు కావాలనుకుంటే వైద్యులు తయారు చేసే టీచర్లు కావాలి. వైద్యులు కొరతుందని వాళ్ళు ఏ విధంగా చెప్తారు? వైద్యులకు అన్యాయం చేసిన సుధాకర్ గారు ఉన్నారు కదండి, అక్కడ నర్సీపట్నంలోని ఒక దళిత డాక్టర్ని ఏ విధంగా చేశారు? మీరా అభివృద్ధి గురించి, డాక్టర్ల గురించి, ఉద్యోగుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పరిపాలన చేయడం చేత కాదు కాబట్టే ఒక ఐటీ మినిస్టర్ అని చెప్పేసి అన్నోడికి కోడిగుడ్లు లెక్క పెట్టుకునే మినిస్టర్, అల్లం వెల్లుల్లి పేస్టులు, బొబ్బట్లు పేస్టులు మాట్లాడుకునే విధంగా గుడివాడ అమర్నాథ్కి ఐటీ శాఖ మినిస్టర్. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఆడు బుల్లెట్ దిగిందా, ఎప్పుడు వచ్చామని కాదు ఎప్పుడు దిగిందన్నది చూడు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్కి. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అంటే ఇరిగేషన్ మినిస్టర్ చేస్తున్నారు, ఇరిగేషన్ గురించే తెలియదు అంబటి రాంబాబు. ఇది మీ క్యాబినెట్, ఇది మీ వైఫల్యం కాదా అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభుత్వాన్ని మీరు వేలువెత్తి చూపించే అంత కనీస అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదనేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభివృద్ధులు పాయాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు యువతకి పాయాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పులు ఊబి చేసేసి రోడ్లని శుభ్రంగా నిర్వీర్యం చేసి రోడ్లంతా గొంతులమయం చేసి ఎవరికి కూడా కనీసం రోడ్ల మీద సజావుగా నడక వాహన చోదకులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేకుండా చేసి లెక్కర్ మాఫియా చేసి లెక్కర్లో ప్రతి ఒక్కరి తాలూకు ఆరోగ్యాన్ని అపహరించి ప్రతి ఒక్కరు ఎంతోమంది ఆ కల్తీ మందు తాగి ఎంతోమంది చనిపోయారు అనే విధంగా మీరు చేసిన ప్రభుత్వం పరిపాలన అని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు కదండి. లెక్కర్ మాఫియా చేసి ఎవరెవరు ఎంతెంత దొంగతనం చేశారో, ఎవరెవరు ఎంతెంత కుంభకోణం చేశారో చట్టం ఎవరికి చుట్టం కాదు. రాబోయే రోజుల్లో చట్టం వారిపైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరిగిన ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయో, ప్రభుత్వ లొసుగుల్ని ఉపయోగించుకొని చేసిన ప్రతి కుంభకోణాన్ని కూడా రాబోయే రోజుల్లో వెలుగు తీయడం ఖాయం. ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం. ఇది చట్టపరమైన ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, బీసీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను.